how good it will be if they can get everything in one మరి shot, I thought. అన్ని విధాలుగా మనం ఒకేసారి మనం పొందుకుంటే ఎంత బాగుంటుంది అని నేను ఆలోచించాను. To me, like if you eat breakfast, lunch, dinner, snacks, everything together, you will have indigestion. ఆ తర్వాత నేను ఎప్పుడైతే అలా ఆలోచించానో వెంటనే నాకు ఒక తలంపు వచ్చింది. ఉదయాన్నే మరి టిఫిన్ గాని, మధ్యాహ్నం భోజనము, నైట్ ఆహారం ఇవన్నీ ఒక్కసారి తింటే మరి మనకు మరి ఆహారం అరగదు. ఆ విషయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అది జీర్ణం అవ్వాలి. అప్పుడే మనకు మంచి శక్తిని అనుగ్రహిస్తుంది. I believe that's going in you. You are and becoming strong children of God. అదే రీతిగా మరి మరి ఈ మాటలు దేవుని మాటలన్నీ కూడా మీలోకి వెళ్ళి అవి జీర్ణమై వాటి ద్వారా మీరు శక్తిని మరి సత్యాన్ని తెలుసుకుంటున్నారా, పూర్తిగా మీలో ఇముడుతున్నాయి, మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Take my word, you don't get in Bible college also so much. మరి ఈ వాక్యాన్ని మీరు తీసుకోండి, బైబిల్ కాలేజీలలో కూడా మరి ఇలాంటివి ఎక్కువగా మీకు దొరకవండి. Thank God for His plans. Thank God for this meeting. మరి దేవుని యొక్క చెల్లిస్తున్నాను. మనకి దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. This topic of financial stewardship, when I read, that was totally new to me. మరి ఈ యొక్క అంశము ఆర్థిక మరి గృహ నిర్వాహకత్వం అంశము ఎప్పుడైతే నేను చదివాను ఇది పూర్తిగా నాకు క్రొత్తదనంగా ఉంది. In this it will be lot of teaching so that we can understand the concepts or the plans of God on finance. మరి ఇక ఆర్థిక విషయంలో దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనము ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవచ్చు. So what we learned yesterday, can anyone tell in short, in 5 to 10 verses or 2 to 3 minutes? ఒక 3-4 నిమిషాల్లో మరి గత వారంలో మనం ఏమైతే నేర్చుకున్నామో దాని గురించి మీరు క్లుప్తంగా కొన్ని మాటలు ఎవరైనా దయచేసి ఎవరైనా ఒకరు లాస్ట్ వీక్ లో చెప్పిన కొన్ని మాటలు ఏమైనా గుర్తున్నట్టు వాళ్ళు చెప్పండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సో లాస్ట్ క్లాస్ లో మనము నేర్చుకుంటూ వచ్చినటువంటి విధానం బట్టి గాడ్ ఈజ్ అవర్ సోర్స్ పాస్టర్ గారు మెయిన్ పాయింట్ గా మనం నేర్చుకున్నాం. వి నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్. సో అందులో నుంచి మనకి 24వ నుంచి మార్కు 7:13 3:4 ప్రకారం మనం నేర్చుకున్నట్లయితే స్త్రీ విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు అయితే సమస్తాన్ని కూడా దేవుడు ఆల్రెడీ మనకి ఇస్తున్నాడు. బట్ వాటిని మనం సరైనటువంటి రీతిలో వచ్చినటువంటి యొక్క విధానం బట్టి వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. సో అబ్రహాము మరి ఎన్నుకున్నాడు, ఏ ప్లేస్ ని ఎన్నుకున్నప్పటికీ కూడా అంటే అక్కడ సోర్స్ వాటర్ కానీ సో ఏది కూడా లేనప్పుడు కూడా దేవుని పైన డిపెండ్ అయినప్పుడు దేవుడు ఎంతగానో బ్లెస్ చేసినట్లుగా వచ్చాయి పాస్టర్ గారు. సో మన లైఫ్ లో మనం అన్ని విషయాల్లో కూడా దేవుని పైన మనం ఆధారపడడం నేర్చుకోవాలి. సో ఏ రీతి కూడా మనలో లోక సంబంధమైనటువంటి భయం ఉండకోకుండా టోటల్ గా గాడ్ ఈజ్ అవర్ సోర్స్, we need to depend upon God and Amen. Amen. So basically you need to change, praise God, Sister Ruchita is saying that, praise God. You need to change your mindset and recognize that God is the source of everything you own.
మరి మన ప్రతి విషయములకు దేవుడే మనకు మూలాధారం అని మనము మన యొక్క ఆలోచన విధానమును మనం And now you should see yourself as a steward of what God is giving to you. మనము గృహ నిర్వాహకులుగా మనం ఉంటున్నాం. దేవుడు మనకి ఇచ్చే వాటికి మనము గృహ నిర్వాహకత్వం చెయ్యాలి. I believe the first topic or first chapter you all understood that we are the steward for what God is giving us. మరి మొదటి చాప్టర్ లో మనం అంశంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మీకు అందరికి అర్థమైన నేను ఆశిస్తున్నాను. దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నారో వాటికి మనము గృహ నిర్వాహకులుగా ఉంటున్నాము. అంశం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు. Amen. Amen. So we should understand very carefully. Okay. God's prosperity is different from the riches of the world. మరి ఈ లోక యొక్క ధనము కంటే ఈ లోకం యొక్క ఐశ్వర్యం కంటే కూడా దేవుడు ఇచ్చేది ఒక వ్యత్యాసంగా ఉంటుందండి. When we tell about worldly riches, it is we need to save everything for ourselves. We need to spend only for ourselves. It's all self-centered. లోకానుసారమైనటువంటి ఐశ్వర్యము లేక ధనమును విషయంలో మనం ఆలోచించినట్లయితే మరి గొప్పవారు అవ్వాలి అని అంటే ధనవంతులు అయిపోవాలి అని అంటే అదే మనం ఐశ్వర్యవంతులుగా అవుతామని లోకం చెప్తుంది. But God's prosperity is different. He wants to bless us with good things, nice things, so that it can be blessed for us and it can be blessed for others. And in that blessings, no sorrow is added. అయితే దేవుని యొక్క ఐశ్వర్యం లేక దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి ధనం విషయంలో చూసినట్లయితే అది వ్యత్యాసంగా ఉంటుందండి. దేవుడు మరి సమస్తము కూడా ఆయన సమృద్ధిగా ఇస్తాడు. ఆయన ఇచ్చే వాటి యందు ఆయన సంతోషంతో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. 22 సారీ 22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆమేన్. God blesses us with riches and he does not add sorrow with that riches. చూడండి మరి దేవుని యొక్క యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుందండి. అయితే దానిలో ఎలాంటి దుఃఖము బాధ ఏది నుండి మనకు రాదు, దేవుడు ఇవ్వడు. So when we start beginning to trust in God, you will see yourself that God is a God who gives, he does not takes it. మరి మనం ప్రారంభం నుంచి కూడా మనం చూసినట్లయితే దేవుడు మనకు ఇచ్చేటటువంటి వాడు కానీ తీసుకునేటటువంటి వాడు కాదు. That means he is a multiplier, not a divider. Not to take from you, but to bless you. నీ జీవితంలో నుండి ఏమి తీసుకునేవాడు కాదు కానీ ఆయన ఇంకా నిన్ను ఆశీర్వదించేవాడేనండి. If you see Bible, we see the stories of great men and women. We can see how God blessed them and prospered them only when God blessed them and prospered them only when they have the మరి ఎప్పుడైతే కలిగి ఉంటున్నారో దేవుడు అలాంటి వారిని మరి ఆశీర్వదిస్తూనే వస్తున్నాడండి. Today we'll take example of David. ఈ రోజు మరి దావీదు గురించినటువంటి మరి ఉదాహరణ మనం తీసుకుందాం. God anointed him to become a king. మరి దేవుడు దావీదును ఒక రాజుగా అభిషేకించాడు. But because Saul persecuted, it took years for him to become king. మరి సౌలు ఒక శ్రమలు పెట్టినందువలన కొన్ని సంవత్సరాలు పట్టాయండి రాజుగా అవ్వడానికి. And after he became king, there were a lot of enemies, so he had to kill a lot of people. మరి ఆ రాజు అయిన తర్వాత అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారు కాబట్టి అనేక శత్రువుల్ని చంపడం ప్రారంభించాడు. In the midst of all that, he wanted to build a temple for God.
వీటన్నిటి మధ్యలో దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. Because till then it was a tabernacle, a moving tabernacle which was going with them. So he wanted to make a temple where God can dwell. అప్పటి వరకు కూడా ఒక ప్రత్యక్ష గుడారముగా ఉంటుంది. మరి ఇక గుడారము అక్కడక్కడ మరి ఎక్కడికి వెళ్తే అక్కడ. కాబట్టి ఒక స్థిరమైనటువంటి మందిరాన్ని కట్టి అందులో ప్రార్థించాలని మరి దావీదు ఆశించాడు. Keep your hand in First Chronicles chapter 28. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయమును తీసి పెట్టుకోండి. Okay. So now David is and is praying to God. దావీదు మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. And God reply to him is in verse 2 to 4. Can someone read that? మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము Verse 2 to 4. 2 నుండి 4 వరకు ఎవరైనా ఒక చదివి సాయం చేయండి. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధం జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించి ఉన్నాడు. Thank you, sister. Now, a different topic is that he shed the blood, so he cannot construct a temple. We'll not get into that. మరి ఆయన రక్తాన్ని ఉలికించాడు కాబట్టి ఆయన మందిరాన్ని కట్టించకూడదని చెప్పి ఆ యొక్క అంశము మనము మరొకసారి మనము దాన్ని షేర్ చేసుకుందాం. Okay, but here God told him that you should not build a temple. ఇక్కడ మరి ప్రభు చెప్పినటువంటి మాట, నీవు మరి మందిరాన్ని కట్టకూడదు. He's telling to the people, but thank God, God is telling through me the kingdom will continue. That means my son or my family will continue and will rule because God has blessed our family. అయితే మరి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి దేవుడు నా యొక్క వంశం నుండి అనగా నా కుటుంబమును ఆయన ఆశీర్వదిస్తాడు, అనగా నా కుమారుడి ద్వారా మరి మరలా కట్టబడుతుంది, దేవుడు నా యొక్క రాజ్యాన్ని ముందుకు నడిపిస్తాడు, మేము దీవించబడిన మా కుటుంబం అని చెప్తూ ఉంటున్నాడు. Just because God has told he should not build, he didn't give up that, but he knew that God wants it to be built by his son. So he started giving his riches to Solomon so that when he is making the temple, he can use that. మరి ఆయన మరి నువ్వు కట్టకూడదు అన్నప్పుడు అవి మందిర విషయంలో మరి అక్కడ ఆయన ఆగిపోలేదు, కానీ ఆయన కొనసాగిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే నా కుమారుడి ద్వారా ఈ మందిరం కట్టబడుతుంది అని గ్రహించి తన యొక్క ఐశ్వర్యమును తన కుమారుడికి ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఆయన మందిరం కట్టినప్పుడు మరి ఆ యొక్క ఐశ్వర్యం ఉపయోగపడుతుందని దావీదు ఇస్తూ వస్తున్నాడు. Sister, can you read 29, 3 to 5? 29వ అధ్యాయము 3 నుండి 5 వరకు చదవండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఒఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శాతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు
Sister, we'll చాలా read that later. Okay, till 5. Thank you, sister. So basically, what David, he knew whatever he has, I have to give to God. So he's not giving little, but 3,000 talents of gold and 7,000 talents of silver he's giving to Solomon. చూడండి, ఇక్కడ మరి దేవుడు తనకున్నది దేవునికి ఇవ్వాలి అని చెప్పి ఆయన 3,000 మనుగుల బంగారమును 7,000 మనుగుల వెండిని ఆయన మరి దేవునికి సమర్పిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. Not only he did that, he encouraged all the elders, all the people that yes, this is for the temple of God. Start blessing God. మరి అంతేకాకుండా తనే కాకుండా తను ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ, అవును ఇది దేవుని యొక్క మందిరము కాబట్టి ఈ మందిరాన్ని కొరకు మరి ఇవ్వాలి, ప్రారంభించండి అని మరి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. Seeing the spirit of offering in David, people got inspired and they started giving. మరి ఇక ఆఫరింగ్ దేవునికి ఇచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో చూసి మరి ఇతరులు కూడా దావీదును చూసి ప్రోత్సహించబడి ఇతరులు కూడా దేవునికి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు. Now, sister, you can read from 6 to 9. 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శాతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గోర్షేనీయుడైన యోహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. Verse 9, what is that? Read it again. Verse 9 is important. They rejoiced and willingly respond to what the leader said. చూడండి, 9వ వచనం చాలా ప్రాముఖ్యమైనదంటే, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనక వారు అలాగూ మనస్పూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషించారు. అంటే వారు సంతోషంతో ఇచ్చారు. Seeing their offering, David rejoiced. Then he is proclaiming a very important thing for us, what we need to understand. మరి వారు జనులు అంత సంతోషంగా ఇవ్వడం ద్వారా, జనులు కానుకలు ఇవ్వడం ద్వారా దావీదు చాలా సంతోషించాడండి. మరి దీని ద్వారా మనకు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. Firstly, David gave, that inspired the elders, then the elders, the people, everyone gave. After seeing all that, now he is claiming or is rejoicing and praising God, and that portion is very important for us. మొదటిగా దావీదు దేవునికి ఇచ్చాడండి. రెండోదిగా మరి అక్కడ ఉన్నటువంటి అధిపతులు అందరూ కూడా దావీదును చూసి కానుకలు ఇవ్వడం ప్రారంభించారు. జనులు ఈ రీతిగా సంతోషంగా మనస్పూర్వకంగా ఇవ్వడాన్ని బట్టి దావీదు కూడా చాలా సంతోషిస్తూ ఉంటున్నాడు. With that in mind, read verse 10 to 12. ఈ యొక్క మన ఆలోచనతో మరి 10 నుండి 12 వరకు మనం చదువుదాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ఆమేన్. ప్రైజ్ గాడ్. So what was David doing? That David was praising God and telling, everything belongs to you. Wealth and honor that we have came from you. You are the ruler of all things. చూడండి, ఇక్కడ దావీదు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే, సమస్తం కూడా మేము నీ యొద్ద నుండే పొందుకుంటున్నాం. ఐశ్వర్యం కానీ, మరి పరాక్రమం, బలము, ఇవన్నీ కూడా నీ యొక్క దానములే, నీ నుండే మాకు వచ్చాయని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. So David showed himself as a steward. దావీదు చూసినట్లయితే ఒక గృహ నిర్వాహకుడిగా తను తాను చూపించుకుంటున్నాడు. He knew that all his assets, that means what? From being a shepherd, now he became a
king and is ruling the whole of Israel. All the riches he have, everything he got is from God. చూడండి తన జీవితంలోను పూర్తిగా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. తన జీవితం అంతట్లో కూడా ప్రారంభంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక రాజుగా నియమించబడ్డాడు. మరి ఆయన పొందుకున్న ఐశ్వర్యము, ధనము, సమస్తము కూడా దేవుడే ఇచ్చాడు. దేవుని నుండి నేను పొందుకుంటున్నానని తన్ను తాను ఒక సాక్షిగా నిరూపిస్తూ ఉంటున్నాడు. Not only David, he remembered the Israelites once upon a time, they were in slavery. From there, God brought them out, and now they have come to the place where they are prospered and they are blessed. కేవలం దావీదు మాత్రమే కాదండి. అతని యొక్క పితరులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు కూడా బానిసత్వం నుండి విడిపించబడి ఒక మంచి సమృద్ధి కలిగినటువంటి దేశంలో వారు విస్తరించి ఐశ్వర్యవంతులుగా అయినట్టుగా కూడా మనం చూడవచ్చు. So David gave glory, he gave credit, he gave praises to God for all the riches that Israelites were experiencing that day. మరి ఆ రోజున మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏదైతే అనుభవించారో వాటన్నిటిని బట్టి దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాడండి. If you calculate in today's calculation, in one day or whatever David and till the people gave, it was almost 15 to 16 billion dollars of worth cash they gave that day for the temple. చూడండి మరి ఆ దినాన వారందరూ దావీదు అదే విధంగా పెద్దలు అందరూ కూడా కలిసి ఇచ్చినటువంటి ధనము దాదాపు ఈ సమయంలో మనం చూసినట్లయితే దాదాపు అదొక 15 బిలియన్ల మరి ధనముగా మనము చూడవచ్చండి. Okay, this all was David. First, he had the spirit of stewardship. He didn't keep for himself. He gave, seeing that spirit, all the elders gave, seeing that all the people gave, and everything was to establish the temple of God. చూడండి వీటన్నిటిలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు ముందుకు వచ్చాడండి. దావీదు హృదయపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దావీదుని చూసినటువంటి మరి ఆ పెద్దలు అతని ద్వారా ప్రోత్సహించబడి వారు కూడా దేవునికి సమృద్ధి అయినటువంటి కానుకలు ఇవ్వడం జరిగిందండి. That is what is continuing, and we can read from verse 13 to 17. ఆ తర్వాత మరి ముందు కొనసాగించారు. మరి 13 నుండి 17 వరకు కూడా మనం చూడవచ్చు. Can someone read that, sister? 13 నుండి 17 వరకు చదవండి. Praise the Lord, praise the Lord, praise మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగెను గదా. నీ స్వాసంపాద్యములో Sister, we'll go verse by verse. Here, what is telling? Who am I? What is these people? It is you who blessed us. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు దావీదు గారు. నేనెంత మాత్రం వాడను, నా జనులు ఏ మాత్రపు వారు, సమస్తము నీ వలనే కదా కలిగినవి. Continue, sister, verse 15. 15వ వచనం చదవమ్మా. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమను పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. Continue. What he's telling, the Israelites, they were in the slavery, they were as a pilgrimage coming from the bondage. Now they have come here. God, it is you who has led us. మరి తన యొక్క పితరుల గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. వారు ఆ యొక్క పరదేశంలో ఉన్నారు, అతిథులుగా ఉన్నారు. మరి పరదేశంలో ఒక బానిసలుగా ఉన్న వారిని దేవుడు తీసుకొచ్చి చక్కగా మరి యొక్క మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించాడని వారి గురించి తెలియజేస్తూ ఉంటున్నాడు. Verse 16, 17 is very important for us. 16, 17 చాలా ప్రాముఖ్యమైన విషయాలండి. What is it telling in verse 16? 16 చదవండి. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. నా దేవా. Amen. What is telling? What we are giving to you is nothing but yours. We are giving back to you. చూడండి ఎంత చక్కగా దావీదు గారు అంటున్నారు. మరి ఏదైతే మేము మీకు ఇస్తున్నామో దేవా, ఏదైతే నీ మందిరం కట్టించడానికి సమకూరుస్తున్నామో అదంతా కూడా నీదే నీకు మరలా ఇస్తున్నాము అంటున్నాడు దావీదు. That's why I told in today's currency about 16-17 billions of dollars. It's still no, it's not mine. It's yours. We are giving back to you, thanking you.
ఇప్పటి డబ్బు రూపంగా మనం చూసినట్లయితే 16, 17 బిలియన్ల డబ్బును వారు సమకూర్చారు. అంతగా ధనాన్ని వారిచ్చారండి. అది కూడా వారేమంటున్నారంటే, "ఇది నీది. నీకే ఇచ్చాం ప్రభు" అంటున్నారు. This is the attitude that I'm trying to lead you all. ఈ యొక్క ఆలోచన విధానంలోనే మీరు నడవాలని నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నాను. In order to experience God's prosperity, we should stop thinking the money you have is yours, but it is God who has blessed us. చూడండి, దేవుని ఐశ్వర్యం, ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలనంటే, మనము ఈ యొక్క డబ్బు నాది అని ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. It is God who bless, so I'm just giving back part of it, not complete, part of it, telling thanks to God for what He has given to me. చూడండి, దేవుడే నన్ను ఆశీర్వదించాడు. దేవుడే నాకు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కాబట్టి దానిలో నుండి కొంత భాగాన్ని నేను ఇస్తున్నాను. మరి అవసరతలో ఉన్న వారికి గానివ్వండి, దేవుడికి కానివ్వండి, నేను ఇవ్వడం జరుగుతుంది అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. In other words, David knew whatever riches he had, it was not because of what he did. Yes, he did toil, but it is God who blessed, God who gave him the talents, God gave the strength, God gave him the victory. So everything he got was because God gave him. ఇంకో మాటలో చెప్పాలంటే, మరి దావీదు ఏదైతే కలిగి ఉన్నాడో, ఎంతైతే ఐశ్వర్యం కలిగి ఉన్నాడో, మరి అది కేవలము మరి తనదనే తన యొక్క కష్టం ద్వారా అని అనుకోవట్లేదండి. ఆయనకు ఉన్న ఐశ్వర్యం అంతా కూడా దేవుడు నాకిచ్చింది, దేవుడే నాకిచ్చాడు అని గుర్తిస్తున్నాడు. ఎందుకంటే దేవుడే తనకు ఆ టాలెంట్స్‌ని, ఆ యొక్క తలాంతులను, కష్టానికి బలమును, సమస్తమును కూడా దేవుడే ఆయనకు అనుగ్రహించాడని దావీదు చక్కగా గుర్తిస్తూ ఉంటున్నాడు. We see the people who are handling finance themselves, why they are stressed is because they think they need to control the finance. చూడండి, చాలా మంది ధనాన్ని మరి వారు మరి కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయంలో చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆ డబ్బు విషయంలో ఎందుకు అలాంటి ఒత్తిడికి గురవుతున్నారు అనంటే, ఆ డబ్బు నాది, నేనే దాన్ని సరిగా చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన వారికి ఉంటుంది కాబట్టి. They think they are responsible to lead a prosperous life, and for that only way is money is the thing that will be allow me to live as a prosperous life. So they are in a stressful life. మేము ధనవంతులం కావాలంటే కేవలం డబ్బే ఉండాలి కాబట్టి, ఆ డబ్బును మేము సమకూర్చుకుంటే మరి మేము ధనవంతులం అవ్వొచ్చని వారు స్వతహాగా ఆలోచించుకొని మరి చాలా ఒత్తిడిలోని జీవితంలో జీవిస్తూ ఉంటున్నారండి. So they'll be always worried if I lose my job, if I lose my money. So they'll be always in a stress leading life. కాబట్టి వారేమనుకుంటున్నారంటే, ఒకవేళ నా ఉద్యోగం పోతే, ఒకవేళ నేను ఈ డబ్బును కోల్పోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది నా పరిస్థితి? ధనం లేకపోతే ఎలా ఉంటుంది నా జీవితం? అని వారు ఒత్తిడి కలిగినటువంటి జీవితంలో వారు ఇలా జీవించడం ప్రారంభిస్తూ ఉంటున్నారు. Though they have money, they will be under pressure, stress, for worried about an unknown thing beyond control. If it comes, what will happen to my life? చూడండి, వారు డబ్బును కలిగి ఉన్నప్పటికిని, ఉద్యోగంను కలిగి ఉన్నప్పటికిని కూడా మరి తెలియనటువంటి విషయం అంటే ఏదో జరుగుతుందేమో, ఏదైనా జరిగితే నా డబ్బంతా పోతుందేమో అలాంటి విషయాల్లో మరి వారు ఒత్తిడికి గురయ్యి వారు సరి అయినటువంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారండి. So one of the main benefit when you see yourself as a steward of what God has given, you have peace of mind and sense of security in this world. అయితే దేవుడిచ్చేటటువంటి మరి ఐశ్వర్య విషయంలో ఎలా ఉంటుందనంటే, మనం దేవుడిచ్చిన వాటికి గృహ నిర్వాహకులుగా అంటే ఆయన ఇచ్చిన దానికి మనము గృహ నిర్వాహకత్వం చేసినప్పుడు, మన బాధ్యత తీసుకున్నప్పుడు మనకు సమాధానం ఉంటుందండి, సంతోషం ఉంటుందండి. ఎలాంటి ఒత్తిడి అనేది మనకుండదు. Because you'll not be worried about natural circumstances. You will tell, if God can take care of Abraham in the desert to take care of lakhs of sheep and all the cows, camel, everything, the same God can take care of me. చూడండి, అబ్రహాముకు మరి దేవుడు ఎడారిలో కూడా మరి సమస్తము కూడా మరి నీటి ఊటలు పుట్టించి, అంతేకాకుండా పశువుల మందలు అన్ని కూడా చక్కగా అక్కడ పోషించబడ్డాయి అనంటే, అలాంటి ఎడారిలోనే దేవుడు సహాయం చేశాడంటే మరి నా జీవితంలో కూడా దేవుడు అన్ని కూడా సమృద్ధిగా నాకు ప్రొవైడ్ చేస్తాడన్నటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి. It does not matter what's going around me. The Bible says in Matthew 10:30 that God even knows the hair count of my head.
చూడండి మత్తయి సువార్త 10:30 ప్రకారము మరి దేవుడు నా యొక్క తల వెంట్రుకలు లెక్కించి ఉన్నాడు. కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికిని కూడా నాకు వాటితో ఎలాంటి సంబంధం లేదు అన్న రీతిగా మనం జీవించాలి. Philippians 4:19 says, "The Lord meets all my needs according to not my riches, but according to the riches of Jesus." మరి ఫిలిప్పి 4:19 ప్రకారం క్రీస్తు యేసు యందు మహిమలో ప్రతి అవసరము మరి తీర్చబడును అనేటటువంటి మాట మనం చూస్తాం. So first thing to have peace and a confident life is we should have that stewardship attitude, knowing that God is a source of blessing. చూడండి మన ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క ఆశీర్వాదానికి దేవుడే మూలాధారం అని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, దేవుడిచ్చినటువంటి డబ్బుకు మనం బాధ్యత వహిస్తున్నాము, గృహ నిర్వాహకత్వం చేస్తున్నామని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మనం ఒక సమాధానం, సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. In this group, most of you are single, not married, right? ఈ గ్రూప్‌లో చాలా మంది మరి ఒంటరిగా ఉంటున్నారు. వివాహం కాని వారే ఉన్నారు. When you're single, you'll be thinking how I can meet my ends. మరి మీరు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఒకరిగా ఉంటున్నారు కాబట్టి ఏ రీతిగా నేను మరి అన్ని కూడా తీర్చుకోగలుగుతాను అవసరతలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. Only one or two are married, they'll be thinking, oh, I have the expenses, so you'll be talking with your wife or wife with husband, how we can manage the money. మరి ఈ గ్రూప్‌లో ఒకరిద్దరు వివాహమైన వారు ఉంటున్నారు. మరి మీరు వివాహమైనటువంటి వారు మీరు మీ భార్యలతో, భర్తలతో మీరు చర్చిస్తారు. ఏ రీతిగా ఈ డబ్బును మనము ఖర్చు పెట్టాలి, మనము చెయ్యాలి అని మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. I encourage both the groups, stop thinking about your money, but start looking yourself that God is your source. మరి ఈ యొక్క 2 గుంపుల వారిని నేను ప్రోత్సహించేటటువంటి మాటలేంటంటే, మరి మీ డబ్బు గురించి మీరు ఆలోచించడం మానివేయండి. దేవుని గురించి అనగా మీకు డబ్బునిచ్చేటటువంటి దేవుడు, ఆయన మూలాధారమైనటువంటి దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించండి. I'll tell a good news. God can take care of your finance better than what you can take care. మరి ఒక సంతోషకర శుభవార్త నేను మీకు చెప్తాను. ఏందంటే మరి మీరు మీ యొక్క డబ్బును మీరు చూసుకునే విధానం కంటే కూడా దేవుడు మీ పట్ల దేవుడే మిమ్మల్ని సమృద్ధిగా ఆయన సహాయం చేసేటటువంటి దేవుడై ఉంటున్నాడు. Amen. 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 Sometimes when we see the physically natural challenges we have, it's very difficult for us to believe what I'm sharing now. చూడండి మరి ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఇలాంటి ఆర్థిక స్థితిలో చాలా అప్పుల సమస్యలలో మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు నమ్మడం అనేది కొంచెం కష్టతరంగానే ఉంటాయి. But to experience spiritually that blessings physically in us, firstly we should have that stewardship mentality. అయితే మనము ఈ యొక్క లోకానుసారమైనటువంటి వాటిలో ఆశీర్వాదమును ఆత్మీయంగా మనం ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అనంటే మొదటగా మనము దేవుడిచ్చే వాటికి మనము గృహ నిర్వాహకులుగా ఉండే విషయంలో మనము జ్ఞానం కలిగి ఉండాలి. Okay, so firstly keep in your mind all the blessings, not only money, your health, your wisdom, your talents, everything is given by God. I am just a steward to use it as God wants us to use. చూడండి మొదటిగా మనం బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే దేవుడి వచ్చినటువంటి ప్రతిది కూడా అనగా కేవలం ఐశ్వర్యమే కాదండి, మరి ఆరోగ్యము, జ్ఞానము సమస్తం కూడా దేవుడు మనకు ఇచ్చాడు. అయితే దానికి మనము ఈ దేవుడు ఇచ్చిన వాటికి మనము ఆ యొక్క పరిపాలన చేస్తున్నాం, లేకుంటే దానికి బాధ్యత వహిస్తున్నాము, దేవుడి యొక్క చిత్తానుసారంగానే జీవించడానికి మనము నడిపించబడుతున్నామని మనం గుర్తించుకోవాలి. One more thing, when you understand that the money you get is not yours but God has given to you, then your attitude towards money also will change. చూడండి ఇంకోటి గుర్తుంచుకోవాలి ఏంటంటే డబ్బు నీకు వస్తున్నట్టు ఈ చేతిలోకి వస్తున్నటువంటి డబ్బు అది నీది కాదు, కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. No, when you do that, your attitude, your approach towards money will change. ఎప్పుడైతే ఈ ఆలోచన మీరు దేవుడు ఇస్తున్నాడు అన్న ఆలోచన మీరు కలిగి ఉన్నప్పుడు దాంతో డబ్బుతో వ్యవహరించే విధానము మారిపోతుందండి. Your attitude is very important on the money which I'll be sharing now. ఇప్పుడు డబ్బుతో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి ఎలా ఉండాలి వ్యవహరించాలి అనేది నేను ఇప్పుడు మీకు బోధించబోతున్నాను. Can someone read Psalms 57 to 15? 50 sir. Yeah, 50 chapter 50 verse 7 to 15. కీర్తనలు 50వ కీర్తన 7వ వచనం నుండి చదవండి. Anyone receiving something new today?
Yes, sir. ఎస్ పాస్టర్ గారు. Amen. 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 Praise God. Praise God. Yeah. నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనును. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములోని పశ్వదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. Continue, sister. Till verse నేను 15. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబలులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో No. Sister, till verse 15 is over. Yes, Yes, Pastor garu. Yeah. Okay. Thank Finished you. it. Thank you. Okay. Now, what was God telling there here to the Israelites? ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు? Israelites were thinking that God wants a sacrifice, so we're giving sacrifice. ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు, దేవుడికి మొక్కుబళ్ళు మరి యొక్క అర్పణలు కావాలి కాబట్టి మేము ఇస్తున్నాము అనుకుంటున్నారు. So they were coming and giving bulls and goats, sacrificing there. They're just giving that. మరి వారి యొక్క మొక్కుబళ్ళన్నీ కూడా మరి ఆ యొక్క పోటేలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటున్నారు. So God is complaining to them. Very important point for us to understand. మరి వారి పట్ల మరి దేవుడు ఆ యొక్క కంప్లైంట్ చేస్తూ ఉంటున్నాడు. ఈ విషయంలో మనం కూడా ఆలోచించాలి. I don't want your bull and goats because I am the creator of that. మరి మీ యొక్క మరి ఎద్దులు, యొక్క గొర్రె మేకలు నాకు, పోటేళ్లు నాకు అవసరం లేదు. ఎందుకంటే వాటిని నేనే సృష్టించానంటున్నాడు ప్రభు. You're thinking as if I'm hungry and daily you're coming and giving. I don't want that. మరి మీరు అనుకుంటున్నారు ఏదో నేను ఆకలిగొని ఉన్నాను కాబట్టి రోజు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు, కానీ నాకు అది అవసరం లేదు అంటున్నాడు దేవుడు. The truth was not me. You people need that sacrifice. Why? The blood sacrifice, when you do, you know that your sins are cleansed. You are made perfect. So that sacrifice was for you, not for me. ఈ యొక్క అర్పించే బలి అర్పణ అనేది అది నా కొరకు కాదు గాని మీ కొరకే. ఎందుకంటే ఎప్పుడైతే అది బలి అర్పిస్తారో ఆ రక్తం చిందించబడుతుంది. దాని ద్వారా ఆ పాప క్షమాపణ మీరు పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క బలి అర్పణ నాకు కాదు గాని మీకే అవసరమైందని దేవుడు చెప్తుంటున్నాడు. Now we can understand all that was the shadow of Christ. Romans 5:9 shows that the blood has cleansed us and made us whole. But Israelites, they missed that truth. So they didn't have the gratitude in the heart, and they were sacrificing as if God wanted that goat and bull. మరి రోమా 5:9 ప్రకారం చూసినట్లయితే ఆ రక్తములకు మరి మనం అక్కడ ప్రభుకు నిదర్శనంగా మనం చూస్తూ ఉంటున్నాం యేసు ప్రభు వారు. అయితే ఇక్కడ వారు ఈ విషయము అర్థం చేసుకోలేక వారు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ యొక్క బలి అర్పణ, ఈ యొక్క అర్పణలు మేము దేవునికి ఇవ్వాలి అని వారు ఆలోచన కలిగి ఉంటున్నారు. Very important. They thought God is hungry, but God told, I'm never hungry. I don't want your things, but all this sacrifice was for your benefit. అయితే వారు అనుకుంటూ ఉంటున్నారు, మరి ఏదైతే మేము ఇస్తుంటున్నామో అవి మాకే మరి దేవునికి ఉపయోగపడుతున్నాయి, దేవుని ఉపయోగం కొరకు మేము ఇస్తుంటున్నాం అనుకుంటున్నారు. When you offer that sacrifice in faith, that is the shadow of Christ, what we know now. But at that time, for them to be cleansed and made perfect, covered by God, God gave that rule to sacrifice. మరి ఏవైతే వారు Yeah, that's what verse 14, 15 God is telling. When you offer with thanksgiving, with your heart, and then when you call me, I will deliver you out of your problems.
అందుకని ఇక్కడ 14, 15 వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు ఏదైతే నాకు అర్పిస్తున్నారో హృదయపూర్వకంగా మీరు అర్పించినప్పుడు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, అప్పుడు మీరు నన్ను నన్ను పిలవండి. అనగా నాకు మొరపెట్టండి. అప్పుడు నేను మీకు ఉత్తరం ఇస్తానని ప్రభు సెలవిస్తుంటున్నాడు. Israelites missed that. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అది పోగొట్టుకున్నారు. The same thing. Now I'll ask you a question. Ready? ఇప్పుడు మీకో ప్రశ్న అడుగుతాను. సిద్ధంగా ఉన్నారా? Why do you think God has asked you to give 10% of your salary? మరి మీ యొక్క సాలరీలో మీ యొక్క జీతంలో 10వ భాగము ఇవ్వాలి దేవుడు ఇవ్వమంటున్నాడని మరి మీరు You got my question? Do you know why God has asked you to give 10% of your income to the church? మరి మీ యొక్క మరి ఆ యొక్క జీతంలో డబ్బులో మరి 10% మరి మందిరానికి ఇవ్వాలని మీరు ఇవ్వాలని ఎలా ఆలోచన కలిగి ఉన్నారు? మీకు ఎందుకు ఇవ్వాలో మీకు తెలుసా? How many of you all give tithe? ఎంతమంది మీరు దశమ భాగం ఇస్తూ ఉంటున్నారు? Praise God. Praise God. Praise God. Sister Ruchita. Yeah. Do you have an understanding why you give tithe to God? మరి ఎందుకు మనము దశమ భాగాన్ని ఇవ్వాలి అన్న విషయాల్లో మీరు ఆ యొక్క ఆలోచన లేకపోతే తెలుసుకొని ఉన్నారా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. చెప్పండి. ఆ దశమ భాగము ఇవ్వడం అనేది దేవుడు మనకు పెట్టిన ఒక నిబంధన. రెండవదిగా మనకి ఏది ఇచ్చినా అది దేవుడు ఇచ్చేదే కాబట్టి దేవునికి అది ఇవ్వవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పుడు జీతం వస్తుంది, శాలరీ వస్తుంది, ఇది దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా మనం పనిచేసేది. కాబట్టి దేవుడికి ఇస్తున్నాం, మంద కాదు అది. అది దేవునిది, దేవుడు ఇచ్చింది తిరిగి దేవుడికి ఇస్తున్నాం అనే ఆలోచన. Praise God. Praise God. Yes. Yeah. Yeah, brother. So basically we are doing it so that we will become fruitful. మనం ఎందుకు ఇస్తున్నామంటే మనం ఫలించాలని మనం ఇస్తూ ఉంటున్నాము. Or in other words, like it's he gave us whatever we have, we blessed, we are. Praise God. Praise God. Yeah. Why do we give to church? ఎందుకు మనము మందిరానికి ఇస్తూ ఉంటున్నాం? Okay, I'll just start now, but as we go, we'll be explaining in detail about tithe, about offering, so that you'll have a right understanding. మరి నేను ఇప్పుడు ప్రారంభిస్తాను. మరి ఇంకా మనము ముందుకు మనం చెప్తూ ఉంటుండగా అనేకమైనటువంటి అర్థవంతంగా మనం అర్థం చేసుకోగలుగుతాము. Okay, like you both told, it is right, but we'll have more understanding on that. మీ ఇద్దరు చెప్పిన విషయాలు చాలా కరెక్ట్ గా ఉన్నాయి. ఇంకా కొన్ని ముందుకు మనం ఇంకా కొన్ని నేర్చుకుందాం. Haggai 2:8 tells that all gold. Praise God. Praise God. Okay. All of gold, silver, riches in earth belongs to God. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే వెండి, బంగారము సమస్తము కూడా అవి దేవుని అయి ఉంటున్నాయి అని మనం చూస్తాం. He does not need your donations to run the church. మీ యొక్క డొనేషన్ల ద్వారా మీ ఇచ్చేటటువంటి ఆ కానుకల ద్వారా మందిరాన్ని నడిపించే అవసరం లేదు. Okay, he could have operated totally different, independent of the money you give for running his ministry, like he did for Abraham, Isaac, David, Solomon, what he saw. మరి అబ్రహాము, ఇస్సాకు వీరందరికి ఏ రీతిగా అయితే దేవుడు చేశాడో ఆ రీతిగానే మరి ఇంకొక విధానంలో దేవుడు చేయగలుగుతాడు. God does not need your money anymore, like he told in the Old Testament, I don't need your sacrifice if your heart is not right.
మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి మీ యొక్క అర్పణలు నాకు అవసరం లేదు. ఎందుకంటే మీ హృదయం సరైనదిగా లేదు అన్న రీతిగా మనతో కూడా ఆయన చెప్పవచ్చు. You all answered correctly, but if in your mind is that like I'm bribing God to get blessing, that means your heart is not right. God is telling, I don't need that. మరి కేవలం మరి నేను డబ్బు మరి కానుక ఎందుకు ఇస్తున్నానంటే నేను ఆశీర్వదించబడడానికి, ఇంకా ఫలించడానికి, ఆశీర్వదించబడడానికి అని ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే అది సరి అయినటువంటి విధానం కాదు. అలా దేవునికి అవసరం లేదు. Yes, the truth is tithe will benefit us, not God. అవును. సత్యమైంది ఏంటి? సత్యం అంటే మీ యొక్క దశభాగం అనేది ఇచ్చినప్పుడు అది మనకే ఉపయోగపడుతుంది, దేవుని కాదు. Okay, but when you tell God is the source of your blessings, అయితే ఎప్పుడైతే మన యొక్క ఆశీర్వాదాలకు దేవుడే మూలాధారం అని మనం చెప్తుంటున్నామో, this tithe is that you're proving that you are believing that God is your source. ఈ యొక్క ఈ యొక్క తైతి ఇస్తున్నాము అనంటే దానిలో దశభాగం మనం ఇస్తున్నామంటే దేవుడే మన యొక్క మూలాధారం అని మనము క్రియారూపకంగా చెప్తూ ఉన్నట్లు. Okay, now suppose, now I'll tell people who don't really see God as their source. మరి ఎవరైతే మరి దేవుడే మాకు మూలాధారం అని ఎవరైతే ప్రభువును చూడట్లేదో, like though we are working, the money we get, yeah, we know that God has given us a job, but when we get the money, we think money is ours. చూడండి, ఉద్యోగం చేసేంత వరకు చేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బు, ఆ డబ్బు వచ్చి చేతిలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటామంటే మరి ఈ డబ్బు నాది అని అనుకుంటాం. Then we'll hesitate to part the money to God. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఇచ్చే విషయంలో కొంచెం మనము ఆలోచన చేస్తూ ఉంటాం. Now suppose now for example, brother Manish, can I take you an example? మనీష్ గారు, ఉదాహరణ తీసుకోవచ్చా? Thank you brother, thank you. Now suppose brother Manish worked and he got a job. మరి ఉదాహరణకు మనీష్ గారు మరి జాబ్ వచ్చింది అనుకోండి. And now till he got the job, he was cycling everywhere he went. మరి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ తోటే ఆయన వెళ్తూ ఉంటున్నాడు. Now because he got a job, his plan is to buy a bike worth 1,80,000 rupees, of the best bike on the road. మరి ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి ఇక సైకిల్ కాకుండా బైక్ తీసుకోవాలనుకుంటున్నాడు. దగ్గర దగ్గర 1,80,000 దాకా ఒక మంచి బైక్ తీసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాడు. He became a Christian and now he's following brother Rajesh, who is the pastor of the church. మరి క్రైస్తవుడుగా మారాడు. ఆ తర్వాత మరి ఆ యొక్క పాస్టర్ గా ఉన్నటువంటి రాజేష్ దగ్గర వెళ్తూ ఉంటున్నాడు. So from Rajesh he understood that it is God who has blessed him in the job. మరి రాజేష్ ద్వారా తనకు అర్థమైంది ఏంటంటే దేవుడే నన్ను ఈ రీతిగా ఉద్యోగంతో ఆశీర్వదించాడు అని తను గుర్తించాడు. Job, but he is working, so he is the owner of the money. కానీ అతను జాబ్ అయితే దేవుడు ఇచ్చాడు. అయితే తను పని చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క డబ్బుకు తనే మరి యజమానిగా ఉంటాడు. Now from the money, if I give 10% to God, then me buying the bike will get delayed. So sorry, brother Rajesh or Pastor Rajesh, I cannot part that 10% because I want to buy bike. ఇప్పుడు నేను నాకు వచ్చినటువంటి ఆ యొక్క సాలరీలో 10% నేను ఒకవేళ పాస్టర్ రాజేష్ గారికి నేను ఇచ్చినట్లయితే బైక్ కొనే విషయంలో నాకు డబ్బు తక్కువ అవుతుంది కాబట్టి మరి నేను ఇవ్వలేను అని చెప్తాడు. When you think you are the provider of money, money becomes your boss. మరి ఎప్పుడైతే ఇక డబ్బు విషయంలో నాది అని మీరు అనుకుంటారో అప్పుడు ఈ డబ్బే మనకు యజమానిగా ఉంటుంది. Money will start telling you, if you start giving your tithe, you're going away from your goals and you'll not be able to meet your requirements, so stop giving your tithe. ఇప్పుడు డబ్బేం చెప్తుందనంటే నువ్వు ఈ రీతిగా డబ్బులు దశంభాగ రూపకంగా ఈ రీతిగా ఇస్తున్నట్లయితే నీ యొక్క ఆశలు నువ్వు ఏదైతే మరి కలిగి ఉంటున్నావో, ఏవైతే నువ్వు అక్కరగా ఉంటున్నాయో అవి ఎప్పుడు కూడా నువ్వు పొందుకోలేవు అని డబ్బు మాట్లాడుతూ ఉంటుంది. That is true if brother Manish is not a believer. అవును, అది సత్యమే. మనీష్ ఒకవేళ ఒక విశ్వాసి కాకపోతే తనకు అది సత్యంగానే ఉంటుంది. But when you are a believer, it all comes down to faith. Do you believe that it is God who is giving money to you?
అయితే ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గుర్తిస్తున్నావా? మరి ఏదైతే నువ్వు కలిగి ఉంటున్నావో అది దేవుడు నీకిస్తున్నాడు. ఆ డబ్బు దేవుడి ద్వారా నీకు కలిగింది అని నువ్వు గుర్తిస్తున్నావా? Deuteronomy 8:18 tells that God gives us the power to make money. ద్వితీయోపదేశ కాండము 8, 18 చూసినట్లయితే దేవుడే మనకు ఆ శక్తిని, డబ్బును కలగడానికి ఆ శక్తిని ఇస్తూ ఉంటున్నాడు. God was not giving money in the hand of Manish, but he gave power, he gave wisdom, he gave you talent so that you can earn money. చూడండి, దేవుడు మరి మనీష్‌గా బ్రదర్ గారికి ఆ యొక్క డబ్బును చేతిలో పెట్టట్లేదు గానీ, దేవుడు మంచి తలాంతును, మంచి శక్తిని, బలాన్ని సమస్తము కూడా ఆ డబ్బు సంపాదించుకోవడానికి తగిన జ్ఞానమును సమస్తం దేవుడిస్తూ ఉంటున్నాడు. So you're giving tithe to Pastor Rajesh is you are telling I have faith that even if I give 10%, God will take care of my needs. I trust. ఇప్పుడు ఎప్పుడైతే మనీష్ బ్రదర్ గారు ఎప్పుడైతే ఆ యొక్క 10% మరి ఆ యొక్క పాస్టర్ గారి చేతిలో పెట్టినప్పుడు తను ఏం తెలియజేస్తున్నాడంటే, అవును ఈ డబ్బులు ఇది దేవుడు నాకిచ్చింది కాబట్టి దీనిలో నుండి 10% నేను ఇచ్చినప్పటికిని కూడా దేవుడు నాకున్నటువంటి అవసరతను తీరుస్తాడు. దేవుడే నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసముతో, నమ్మకంతో ఇస్తున్నట్టు. I know Matthew 10:30. I know Philippians 4:19. Yes, God will take it. I'm depending on God's riches, not on my riches. God knows my requirement. He will take care. And I am faithful in his word because he has blessed me. ఇప్పుడు మనీష్ గారు ఏం చెప్తారంటే, అవును నాకు మత్తయి సువార్త 10:30 తెలుసు. మరి ఫిలిప్పి 4:19 ఈ వాక్యాలన్నీ కూడా నేను తెలుసుకొని ఉన్నాను. ఎందుకంటే దేవుడే నాకిచ్చేవాడు. నా ధనం వల్ల నేను గొప్పవాడిని కాదు గానీ, దేవుడిచ్చిన దాని ద్వారా నేను గొప్పవాడిని, నేను ఐశ్వర్యవంతుడిని అవుతాను. మరి దేవుడే నా అవసరతలన్నీ తీరుస్తాడు అన్న విశ్వాసంతో ఆ యొక్క 10% ఇవ్వడానికి వెనకడుగు వేయడు. Giving tithe is not to bless God, but to bless ourselves. చూడండి, ఈ Amen. తైత్ ఈ 10వ దశంభాగం ఇవ్వడం అనేది దేవుణ్ణి ఆశీర్వదించడానికి కాదండి. ఇది మన ఆశీర్వాద కొరకు మనం ఇస్తుంటున్నాం. Amen. ఆమేన్. Are you able to understand? ఆమేన్. అర్థమవుతుందండి? ఎస్ పాస్టర్ గారు. You are telling, yes, Daddy, I believe in you. All the riches you gave is yours, and I'm giving back what belongs to you, telling thanks to you. మరి మనం ఏ రీతిగా చెప్తామంటే, అవును తండ్రి, మా డ్యాడీ మీరేదైతే నాకిచ్చారో అది మీ నుండి నాకు ఇవ్వబడింది. ఏదైతే కలిగి ఉన్నానో అది నాది కాదు కానీ మీది. కాబట్టి మీది మీకివ్వడం విషయంలో నేను వెనకడుగు వెయ్యను అని సంతోషంతో మనము ఇవ్వగలుగుతాం. Can you read Deuteronomy 8:18? ద్వితీయోపదేశకాండం 8, 18 చదివి సాయం చేయండి. You shall remember the Lord your God, for it is he who gives you power to get wealth, that he may confirm his covenant that he swore to your fathers as it is this day. Amen. So why is God giving the wealth to you? మరి దేవుడు ఎందుకు మరి ఆయన ఈ యొక్క ఐశ్వర్యాన్ని, డబ్బును మనకిస్తూ ఉంటున్నాడు? So you read in English. To establish his covenant. ఆయన సామర్థ్యమును కలగజేయడానికి. What is his covenant as a new covenant? To establish his church or his body all over the world. చూడండి, ఆయన నిబంధనను స్థాపించడానికి, ఆయన నిబంధన మరి ఈ లోకమంతట కూడా స్థాపించడానికి. He gave Brother Manish or all of here the power to make money so that you can bless the church, so that in turn church can bless the world and all the world can come to light. చూడండి, మరి దేవుడు ఎందుకు మరి మనీష్ గారిని మరి ఆశీర్వదించాడు ఉద్యోగంతో అనగా, మరి తన ద్వారా, తాను ఇవ్వడం ద్వారా, తాను మందిరానికి ఇవ్వడం ద్వారా మందిరం ఆశీర్వదించబడుతుంది అనగా, మందిరము నుండి అనగా చర్చ్ నుండి అనేక ప్రజలకు, లోకానికి మరి వారు కరంగా ఉంటుంది సంఘము. మరి ప్రతి ఒక్కరికి వెలుగుకరంగా దీవించబడుతుందండి. When God blessed Abraham in Genesis 12, we saw God told, I am blessing you so that you can be blessing for others. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడో ఆదికాండంలో చూసినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. Paul, when he was counseling a thief, he was telling, now you stop stealing, but now you work so that you can earn, you can bless and you can bless others. Ephesians 4:28.
ఎఫెసీ 4:28లో చూసినట్లయితే పౌలు గారు ఒక దొంగతో ఆయన అంటున్నాడు, "ఇదిగో నీవు దొంగతనం చేయడం మానివేసి, ఇక నువ్వు కష్టపడి నీ చేతులతో పని చేసినప్పుడు అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా నీ ద్వారా ఇతరులకు గూడా పోషణ కలుగుతుంది. ఇతరులకు గూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది." Same thing is telling 2 Corinthians 9:8. God has blessed, or His grace is above us so that we'll blessed. We have all sufficiency that it blesses us and we can bless others. 2 కొరింథీ 9:8 కూడా మనం చూడవచ్చండి. దేవుడు సమస్తముతో సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించాడు. మనం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరులను పోషించడానికి. Now, very important, what is your mindset of prosperity? ఇక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క మరి ఐశ్వర్యం విషయంలో, ఆశీర్వాదం విషయంలో, ధనం విషయంలో మన యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉంటుంది? A person is prosperous means what? ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడుగా ఉన్నాడు అంటే ఏంటి? అంటే అర్థం ఏంటి? He has 1 acre of land, in that a house with 5-6 bedrooms, with 3-4 cars, with flat TV in all the bedrooms, then he's prosperous, correct? మరి మన దృష్టిలో బాగా ధనవంతుడు అంటే మనం ఏమనుకుంటామండి? ఒక 5, 6 బెడ్‌రూమ్‌లుండి, ఫ్లాట్ టీవీలు అన్ని రూమ్స్‌లలో ఉండి, బాగా పొలం కలిగి ఉండి, ఒక 5, 6 కార్లు కలిగి ఉన్నప్పుడు అతను చాలా గొప్పవాడు, ధనవంతుడని మన దృష్టిలో మనం ఆలోచిస్తూ ఉంటాం. Is it అవునా right? అండి? No, అవునా? Pastor. కరెక్టా? No, not like that, Pastor. No, Having a Pastor. peace of mind. Pardon me? Having a peace of mind is a prosperous. Amen. ఆమేన్. Amen. Amen. Yeah, Sister Ruchita, what were you telling? The same thing, Pastor Garu. Praise God. ప్రైజ్ గాడ్. Praise God. Even That is, even yeah, health also, Pastor హెల్త్. Garu. Health. yeah. Everything is given by God, but we are talking with money. This all topic is with respect to money. Okay. So, in respect of money, what is your understanding? How much money you should have? మరి ఇవన్నీ మన డబ్బు విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి వీటన్ని ఇవన్నీ కూడా దేవుడిచ్చినయని ఇమిడి ఉన్నాయి. అయితే ఎంత డబ్బు మనం కలిగి ఉండాలి? ఎంత వరకు మనం కలిగి ఉండవచ్చు? ఈ విషయంలో మీ ఆలోచన ఏంటి? Not understood, Pastor. Okay. Now, if you see why I'm taking this point is, actually we have not seen poverty. మరి ఈ పేదరికము అనేది పూర్తి పేదరికం ఎలా ఉంటుందో మనం చూడలేదు. Okay. So we are talking a relative poverty, comparing with a person who has little more than you and you're telling I am poor. మరి మనం ఏమనుకుంటున్నామంటే మనకంటే కొంచెం ఎక్కువగా డబ్బు కలిగినటువంటి వారిని చూసి వారికంటే మేము పేదవారము అని మనము అనుకుంటూ ఉంటున్నాం. Okay. So our level of prosperity, we are comparing with others and we are thinking we are poor. మనము ఎంతైతే మనము ఐశ్వర్యం కలిగి ఉన్నామో, లేకపోతే మనం ఎంతైతే డబ్బు కలిగి ఉంటున్నామో, దానితో అంటే ఇతరులు కలిగి ఉన్న వాటితో మనం పోల్చుకొని, మనకున్నది ఇతరులకున్నది పోల్చుకున్నప్పుడు మనం కొంచెం మాకు తక్కువగా ఉంది అనగా మేము కొంచెం పేదవారమే అన్నట్టుగా మనం పోల్చుకుంటున్నాం. But thank God we are not in that, for example, 1940s, but we are in 2010 when our place is really prospered. మరి దేవుడికి వందనాలు చెప్పాలి. ఎందుకనంటే మనము ఆ యొక్క 1940 ఆ దినాల్లో కాకుండా ఈ దినాల్లో మనము ఉంటున్నాము. మనం ఎంతగా ఆశీర్వదించబడ్డామో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. We are not living in the poverty period where they had one bowl of rice and whole family is to have, but now we have chicken, mutton, but maybe we don't have fish in the house. చూడండి మరి ఆ దినాల్లో 1940 ఆ దినాల్లో సంవత్సరాల్లో మనం చూసినట్లయితే మరి కానీ వారు తినడానికి కొంచెము ఆ యొక్క ఇన్నడు అన్నం మాత్రమే, అంటే కుటుంబాన్ని అంతటికి కూడా కొంచెం అన్నమే ఉండేది. అలాంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు చికెన్, మటన్ అన్ని, ఒకవేళ చేపలు ఉండకపోవచ్చు కానీ వీటన్నిటితో కూడా మనము సమృద్ధి అయిన ఆహారం మనకు ఉంటుంది. You didn't do anything to be born in a very prosperous time on this earth now. మరి ఈ యొక్క మంచి సమృద్ధి అయినటువంటి కాలములో పుట్టడానికి మనం ఏమి చేయలేదండి. You didn't choose yourself during the time the prosperous is that you were born.
మరి ఇలాంటి మంచి సమయాలలో మరి సమృద్ధి అయినటువంటి సమయంలో పుట్టాలని మనం ఎవరం కూడా ఎన్నిక చేసుకోలేదు. What I'm telling you, you should thank God that you were created or you are on the earth in the time when the earth is really prosperous. చూడండి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే ఇక భూమి ఇప్పుడున్నటువంటి కాలం అంతా కూడా సమృద్ధిగానే ఉన్నటువంటి కాలంలో మనం జన్మించినందువలన మనం దేవుని నిజంగా స్తుతించాలండి. That is what Paul is telling in 1 Corinthians 4:7. అందుకనే పౌలు గారు 1 కొరింథీ 4:7 వచనంలో చూసినట్లయితే చదవండి. ఎందుకనగా నీకు ఆతిథ్యము కలుగజేయు వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయనింపనేలా? Like Sister Brighty told, if you know it is God and you have the peace of God, you will not have pride or arrogance in you. చూడండి మా సిస్టర్ బ్రైట్ గారు చెప్పిన రీతిగా మరి ఏదైతే మనం కలిగి ఉంటున్నామో అది దేవుని నుండే మనం కొంచెం కలిగి ఉంటున్నాం అన్నప్పుడు ఎలాంటి గర్వం గాని మనలో ఎలాంటి స్వార్థం గాని మనకు రాదండి. This attitude comes when we have steward attitude in our mind and we know that God has blessed us, God has made us in this time when we are blessed with all the blessings, and that's a gift from God. Then you will not boast yourself. చూడండి ఎప్పుడైతే మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో ఇలాంటి వ్యవహరిస్తామో మరి దేవుడు ఇచ్చిన వాటికి మనం ఒక గృహ నిర్వాహకులం మాత్రమే అనగా వాటిని బాధ్యత వహించే వారు మాత్రమని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోము, ఉన్నతంగా మనం మాట్లాడమండి. And will not grumble when we see our needs are not met. మరి ఎప్పుడైతే మన యొక్క అవసరతలు బడవో అప్పుడు మనము మరి సనగడం కానీ గురగడం కానీ మనం చెయ్యము. Because we know that God will take care of our needs. ఎందుకంటే మనకు బాగా తెలుసు, ఎందుకంటే దేవుడే మన ప్రతి అవసరతలు ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయనే తీరుస్తాడు అని. I will link that with, now again I'll come back to Brother Manish. మరి మరలా మరి బ్రదర్ మనీష్ గారి దగ్గరికి వద్దాం. Brother Manish got a job. బ్రదర్ గారికి ఉద్యోగం వచ్చింది అనుకోండి. Okay. Now he know that it is God who has blessed him with good health, good wisdom to study, and because God has blessed, he got a good job. చూడండి మంచి జ్ఞానమును, మంచి చదువును, మరి దేవుడు ఆరోగ్యమును ఇవ్వడం ద్వారా మరి ఇవన్నీ ఉండడం ద్వారా మంచి ఉద్యోగం కూడా తనకు కలిగిందని తను గుర్తించాడు. That means what? For his professional success, he is giving glory to God and he's coming to church of Brother Rajesh and telling, God has blessed me with good job. I thank God and I want you all to thank God. God has blessed me with a good job. మరి సహోదరుడు ఇవన్నీ కూడా దేవుని నుండే పొందుకున్నాను, నేను దేవుడే నన్ను ఆశీర్వదించాడని గుర్తించినప్పుడు మరి సేవకుడి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అవును మరి దేవుడు నాకు ఇవన్నీ కూడా ఆశీర్వాదం దేవుడే ఇచ్చాడు కాబట్టి నాతో కలిసి మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి అని అడిగాడు అనుకోండి. Now brother Manish, I'll ask you a question, touch your heart and tell the truth. Okay. ఇప్పుడు మనీష్ గారికి ఒక ప్రశ్న, మరి మీరు ఆ యొక్క ప్రశ్నకి మీరు జవాబు చెప్పండి. Okay, now suppose you are getting 2 lakh rupees salary. Will you come to the church and tell, yes, this money God has given me, God has blessed me, I thank God for the money I have? చూడండి మనీష్ గారికి ప్రశ్న, మరి ఒకవేళ మనీష్ గారు మీకు 2 లక్షలు మీకు జీతం సాలరీగా వస్తుంది అనుకోండి. ఆ 2 లక్షలు తీసుకొని వచ్చి మరి దేవుడు ఈ డబ్బు నేను కలిగి ఉన్నాను, ఇది దేవుడి వల్లే, మరి దేవుడే నన్ను ఆశీర్వదించాడు ఈ డబ్బుతో అని మీరు చెప్పగలుగుతారా? Yes, Pastor. I'm not telling about 2,000, I'm telling about 2 lakhs. 2,000 కాదండి, 2 లక్షలు. Yes, Pastor. Whatever it is, I will give for God first preference. Amen. Amen. ఆమేన్. You understood my question? You all understood my question? నా ప్రశ్న మీకు అర్థం కదండి? We will Yes, give, Pastor. we will give glory for the professional success, but when it comes to financial success, we'll tell, no, I have worked, so it belongs to me. How can I part it to God? చూడండి మరి ఉద్యోగ విషయంలో ఇలాంటి ప్రొఫెషనల్ గా మనం సక్సెస్ అయినప్పుడు మరి దానిని బట్టి దేవుని స్తుతిస్తుంటాం, గణపరుస్తుంటాం. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి మరి ఇది నాది కదా, నేను ఇదంతా ఇవ్వాలనా అని ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. That's why I started with tithe is not to bless God, but to show that yes, the finance given to me is by God,
and I'm ready. I believe one who gave me 2 lakhs, if I give 10%, that means 20,000 to God. God will multiply that, but He'll not divide that. చూడండి మరి ఇలాంటి ఆలోచనతో ఇలాంటి యొక్క ఆలోచన విధానంతో మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క డబ్బు మరి మన చేతిలోకి వచ్చినటువంటి డబ్బు ఇది నాది కాదు కానీ దేవుడే నాకు అనుగ్రహించాడని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు ఈ యొక్క 2,00,000 నుండి మరి ఈ యొక్క దశం భాగము అనగా ఆ యొక్క 20,000 ఇవ్వడానికి మనం ఎంతగానో సంతోషిస్తాం. అంతేకాకుండా దేవుడు దాన్ని మరి ఇంకా అధికంగా చేస్తాడు గానీ దాన్ని తగ్గించడు. ఇంకా దేవుడు మల్టిప్లై చేస్తాడన్న ఆలోచనతో మనము ఇస్తామండి. That's one thing. The next thing is, రెండో విషయం ఏంటంటే when you have steward attitude in you, ఎప్పుడైతే మనం ఇక గృహ నిర్వాహకత్వం అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామో every one single coin that receives 1 lakh is God. Okay. Okay. Now I'll come back to again Brother Manish. మరలా మనీష్ బ్రదర్ దగ్గరికి వద్దాం. 20,000 he gave to Brother Rajesh. ఇప్పుడు 20,000 మరి బ్రదర్ రాజేష్ గారికి ఇచ్చారు. Now he has 1,80,000 with him. ఇప్పుడు 1,80,000 తన దగ్గర ఉన్నాయి. But he knows that this 180 is also given by God, so I will not unuse that money on the things, but as God leads me to do. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు కూడా ఒకవేళ మనీష్ బ్రదర్ గారు అవును ఇది కూడా నాకు దేవుడే ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను అనవసరమైనటువంటి వాటికి నేను ఖర్చు చెయ్యను. దేవుడి చిత్తం దేవుడి యొక్క ఆలోచన విధానంతోటే మరి సరిగా నేను ఖర్చు పెడతానని అనుకున్నాడు అనుకోండి. Means what? I don't want my master to go on debt. Means what? You'll not take on interest, paying 3 to 4 times interest money you will take for your personal benefits. Basically, you are doubting God. చూడండి అనగా ఏంటి తన యొక్క మరలా మరి అప్పు తీసుకోవడము లేకపోతే అప్పుల్లోకి వెళ్ళిపోవడము అంటే ఇలా చేయడం బట్టి ఏంటంటే ఇక దేవుని పైనే మనం అనుమానం కలిగి ఉంటున్నాం. That's what Lord said in Luke 14:28 to 29. If you build a house, firstly you calculate how much money do you have, then will you construct. It's not that you start construction, then you will see whether I have money or not. అదే మత్తయి సువార్తలు అందుకే తెలియజేశారు కదండి. ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కూర్చొని ఆ ఇంటికి ఎంత డబ్బు అవుతుంది అని ముందుగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే ఆ ఇల్లు ప్రారంభించాలి. కానీ ఇల్లు ప్రారంభించిన తర్వాత డబ్బు కొరకు మనము చూడకూడదు. Because you know your steward does not work in impulse, but he works with all planning. మరి మనము సమస్తం కూడా ఒక ప్రణాళిక చొప్పున గృహ నిర్వాహకుడు అనేది సమస్తం ఒక ప్రణాళిక చొప్పున మనము నడిపించుకుంటూ ఉండాలి. I thank God I'm not taken loan till now. మరి నేను ఇప్పటి వరకు కూడా నేను ఎలాంటి లోన్ తీసుకోలేదు. దేవునికి స్తోత్రము. But I really thank God. Andrew Womack again is a testimony for me. మరి ఆండ్రూ వామక్ గారు ఒక మంచి సాక్ష్యము కలిగి ఉంటున్నారండి. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తుంటున్నాను. He didn't had money with him, but he started transmitting or giving the CDs, the messages freely, trusting that God will bless him. తన దగ్గర డబ్బైతే లేదు. కానీ ఆ సీడీలు, మెసేజ్‌లు అన్నీ కూడా మరి ఆయన ఫ్రీగా ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన విశ్వసించాడు ఏందంటే దేవుడు సాయం చేస్తాడని అలా ఫ్రీగా ఇస్తూ ఉంటున్నాడు. Today he is rich, but there was a time when they didn't had a bread also to them. They were selling the bottles to get the money from that, so that from that he can make that time it was cassettes and give to the people freely about his messages. చూడండి ఆయన మరి ఇప్పుడు ఆయన ధనవంతుడిగా అయ్యాడు. కానీ ఒకప్పుడు మాత్రమే తినడానికి ఆయన కనీసం బ్రెడ్ కూడా ఉండేది కాదండి. వారి యొక్క బాటిల్స్ అవన్నీ కూడా అమ్మి ఆ డబ్బుతో క్యాసెట్లు తయారు చేసి ఇచ్చారండి వారు. But supernaturally never they were lacking things. God was blessing them supernaturally. మరి అలా కాలం గడుస్తున్న కొలది దేవుడు అద్భుతంగా వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. వారికి ఏ లోటు లేకుండా వారికి డబ్బు విషయంలో వారికి సమృద్ధి కలుగుతూ వస్తుంది. To make short, I'll tell now we have our Bible colleges, our institutes, almost 120, 130 all over the world. Not even one place they have taken depth and they have constructed. All they have planned, God showed, God led, then they made. చూడండి మరి ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మరి కాలేజెస్ 120, 130 వరకు అన్ని ప్లేసెస్ లో ఉంటున్నాయండి. అయితే అవన్నీ కూడా వారు మరి కేవలం ఏదో డబ్బు లేకుండా వస్తాయిలే అని ప్రారంభించలేదు. కానీ పూర్తిగా డబ్బు కలిగి ఉండి ఎక్కడ కూడా లోన్స్ తీసుకోకుండా పూర్తిగా డబ్బు కలిగి ఉండే వాటిని కట్టారండి. They did not mortgage anything to get the building to be done.
మరి ఆ యొక్క బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్ట్ అవ్వడానికి ఎలాంటి విషయాల్లో కూడా వారు ఆ రీతిగా వారు ఆశించలేదు. They didn't beg like what we see the church begs. మరి వారెప్పుడు కూడా మరి ఇతరులు మరి ఇప్పుడు మందిరాలు ఏ రీతిగా అయితే అడుగుతూ ఉంటున్నారో అలా ఎవ్వరిని కూడా వారు అడుక్కోలేదండి. I can tell testimonies upon testimonies how God supernaturally led when they trusted God is leading and they'll have the place. చూడండి వారు ఎప్పుడైతే వారు అలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారో మరి దేవుడే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. Simple example I'll tell. We have our Bible college at, I forgot the place. Now it's a Woods Park. Earlier place, it had become very small. మరి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మేమున్నటువంటి ప్రదేశంలో అది చాలా చిన్నగా ఉండేదండి ఒక కాలంలో. So it was God led him and he went to that place. మరి ఆ స్థలానికి అతను వెళ్ళాడు. దేవుడు చూపించాడు ఆ స్థలాన్ని. That's that Woods Park where now we have our 2000 people can sit a big auditorium place. ఇప్పుడు కలిగి ఉన్నటువంటి మరి ఒక పెద్ద ఆడిటోరియం ఆ యొక్క స్థలం ఒకప్పుడు అలా చిన్న పాకలాగా ఉండేది. He sat and prayed and God gave him a vision of the building how it should be. మరి అక్కడ కూర్చొని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనంలో చూపించాడు ఏ రీతిగా ఆ యొక్క భవనం ఉండాలని. In faith, he goes to the place, World's Park, and he just stands in the place. ఆ యొక్క వర్ల్డ్స్ పార్క్ అనే ప్రదేశంలో అక్కడ వెళ్లి ఆయన ప్రార్థన చేసి నిలబడేవాడు. The reason is like I told about David. David's integrity was right. He was faithful to God. So is this person is very faithful to God. మరి దావీదు విషయంలో మనం చూసాము. ఆయన చాలా యథార్థంగా ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. అదే రీతి ఇతను కూడా దేవుని పట్ల చాలా యథార్థంగా ఉంటున్నాడు. Same thing I told about Abraham last week. మరి పోయిన వారం అబ్రహాం గారి గురించి కూడా మనం నేర్చుకున్నాం. So he goes to this place and when he stands there, ఎప్పుడైతే మరి ఆండ్రూబామ గారు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడతారు ఆ స్థలం దగ్గర. it's almost 3-4 acres of land. He's just standing the land with full of garden, meaning it's woods, that means trees there. He's just standing there. ఆ యొక్క 3-4 ఎకరాల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ మొద్దులు ఆ చెట్లు మాత్రం ఉండేటివి అక్కడ నిలబడి చూస్తుండేవాడు. One lady comes running to him. మరి ఒక స్త్రీ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఆయన దగ్గరికి. Who are you? ఎవరు నువ్వు అని అడిగింది. He tells, God has led me. I've come here. I want to start my Bible college here. So I'm just looking for the place. మరి దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. నేను ఒక బైబిల్ కాలేజ్ ఇక్కడ కట్టాలనుకుంటున్నాను. అందుకే స్థలం కొరకు నేను చూస్తున్నానని అన్నాడు. What's your name? ఆమె అడిగింది నీ పేరేంటి? Andrew Womack. ఆండ్రూ వామక్ అని చెప్పింది. Come inside. ఆమె చెప్పింది లోపలికి రండి అని. He takes her inside to the house and there the person who's the owner of the land, he had cancer and a sister who learned from Andrew Womack, she received the word, she prayed for him, he got healed. So he planned to give the land to Andrew to make the church. అయితే ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్ చూసినట్లయితే ఆయన క్యాన్సర్ తో ఉన్నారు. అయితే ఆండ్రూ వామక్ గారి యొక్క వాక్యము విని తన యొక్క సహోదరి నమ్మి విశ్వసించి మరి తనకు ప్రార్థన చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నేను ఆ యొక్క ఆండ్రూ వామక్ గారికి ఈ యొక్క స్థలాన్ని కట్టడానికి నేను ఇస్తాను అని ఆయన తీర్మానం తీసుకొని అతని కొరకు ఎదురు చూస్తున్నారంటండి. Amen. That's just the starting. It starts like that. Then he just tells, thank God that is done. In the same way, millions of dollars falls first to him by blessings from the people before he offers. Then we start, and now we have a beautiful, beautiful building where all of our students go there and have the fellowship. చూడండి ఇప్పుడు మరి అలా మరి అనేకులు కూడా మరి దాతలు దానం ఇవ్వడం జరిగింది. అనేకులు కూడా కానుకలు ఇవ్వడము, ఎవరిని అడగకుండానే దేవుడు అందరినీ కూడా ప్రేరేపించి ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఒక అందమైనటువంటి ఆ యొక్క బిల్డింగ్ అక్కడ కట్టబడ్డది. మేము అందరం కూడా అక్కడికి వెళ్లి సంతోషిస్తూ ఉంటాం. Even when he gave the bottles and took the money, in that he is to give, trusting for the people who need, he is to give the money. ఆయనకు ఆ యొక్క బాటిల్స్ అన్నిటివి ఇచ్చి అమ్మడం ద్వారా అంత చిన్న వ్యాపారంలో కూడా ఆయన చాలా నమ్మకంగా ఉండి ఇతరులకు అవసరతలలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న విశ్వాసంతో ఆ పని చేస్తుండేవాడు. If that's what when we start Luke 16, if you are faithful for little, then only God can add more. అవునండి. చిన్న విషయాల్లో ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవుడు ఇంకా అత్యధికమైన వాటిని అనుగ్రహిస్తాడు.
Because at that time, if he got $10, in $10, if he gives $1, then for him the food will be difficult. But he gave $1. He practiced that. చూడండి ఆయనకొచ్చే $10 ఒకవేళ మరి $1 ఇచ్చినట్లయితే 9లో మరి ఆయనకు ఆహార విషయంలో చాలా కష్టమవుతది. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికిని కూడా ఆయన దశభాగంను ఇస్తూ వస్తున్నాడు. ఇవ్వడం ప్రాక్టీస్ చేశాడు. Now, when he have millions of dollars, in that giving 10%, he does not feel any difficult because he knows it's God who has blessed him. ఇప్పుడు మరి ఎక్కువగా మరి $1 మిలియన్ ఆయన కలిగి ఉంటున్నాడు. దానిలో దశభాగం ఇచ్చే విషయంలో ఆయనకేం కష్టం అనిపించదండి. ఎందుకంటే ఆయన ప్రారంభం నుండి కూడా తక్కువలో నుండి కూడా ఇవ్వడం ఆయన ప్రారంభించాడు కాబట్టి. That is just an example. Now we'll come to us. మరి అదొక కేవలం ఉదాహరణ నేను చెప్పానండి. Okay, but now we'll see people who don't practice giving tithe. ఇప్పుడు మన దగ్గరికి వద్దాము. మరి ప్రజలు కొంతమంది చూసినట్లయితే మరి యొక్క 10వ భాగము ఇయ్యనటువంటి వారు, అలాంటి ఆ యొక్క అలవాటు లేనటువంటి వారిని చూసినట్లయితే I'm telling with the mindset, right? When we give, we should know that we are the steward, and the remaining money also we use it based on God's guidance. చూడండి మన యొక్క గృహ నిర్వాహకత్వం యొక్క ఆలోచన పద్ధతులు నేను చెప్తూ ఉంటున్నాను. మరి కేవలము మనం దేవునికి ఇచ్చేదే కాదండి. మన దగ్గర ఉన్నది కూడా అది దేవుడు మనకిచ్చింది కాబట్టి దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారమే జాగ్రత్తగా మనం దాన్ని వాడుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు. Because Bible tells clearly that you need to save money for the worst time. మరి బైబిల్‌లో చాలా చక్కగా రాయబడింది. మరి కష్టకాలమునకు మనము కొంచెం డబ్బును కూడబెట్టాలి. If you see there in Proverbs, always they're giving an example of ant. మరి సామెతల గ్రంథం చూసినట్లయితే అక్కడ చీమల యొక్క ఉదాహరణ మనం చూస్తుంటాం. Proverbs 6:6-8, it's telling that ant stores during the sunny time so that in the rainy time it can have its food. మరి చీమలు మరి యొక్క సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చండి. చీమలు మరి యొక్క వేసవి కాలంలో కూర్చుకుంటాయి. ఎందుకంటే మరలా వర్షాకాలంలో కానీ అలా అవి తినడానికి వేసవి కాలంలో సమస్త ఆహారం కూర్చుకుంటాయి. Proverbs 30:24-25 is telling that 4 things we can learn. Then he gives an example of animal does not ants does not have any king or any leader, but still they store so that they can take care during the time of need. చూడండి మరి ఆ యొక్క చీమలకు ఎలాంటి అధికారి, యజమాని లేకపోయినప్పటికిని కూడా అవి మరి ఆహారాన్ని వేసవి కాలంలో సమకూర్చుకుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే అత్యవసర పరిస్థితిలో వర్షాకాలంలో బయటకు వెళ్ళలేని స్థితిలో లోపల నుండి ఆహారం తినడానికి కష్టకాలానికి అవి సమకూర్చుకుంటాయి. If people don't have practice of saving the money, ఒకవేళ ఈ డబ్బును సమకూర్చుకునే ఆ యొక్క ప్రాక్టీస్ మనకు లేకపోతే like today's situation, COVID, suddenly people are losing job, there is lockdown, there is no income and all. మరి ఒకవేళ అలా డబ్బును మనము దాచిపెట్టకపోతే మరి ఇలాంటి కోవిడ్ సమయాలలో మరి సడన్‌గా లాక్‌డౌన్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో when you have a practicing of saving the money during the lockdown, that blesses us. ఎప్పుడైతే మనం ఇలా డబ్బును మనం సేవ్ చేస్తామో, డబ్బును మనము మరి పొదుపు చేస్తూ ఉంటామో, డబ్బును దాచిపెట్టినప్పుడు ఈ యొక్క ఈ కష్టకాలానికి అవి అక్కరగా వస్తుంటాయి. People who save, they'll not tell this is just a passing time. I know this will help and God will take care. ఎవరైతే ఈ డబ్బును మరి ఇంకా సేవ్ చేస్తుంటున్నారో వారు అంటారు, అవును ఇలాంటి కష్టకాలంలో ఇదే సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన పడడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అని ప్రజలు చెప్పవచ్చు. There are some people who have lot of money, but they spend money as if there is no more tomorrow. And that kind of people, when suddenly this kind of lockdown comes, they'll tell, let me commit suicide. చూడండి మరి కొంతమంది ఉంటారు. వారికి చాలా డబ్బు ఉంటది. కానీ వారు ఏం ఆలోచిస్తారంటే ఈ డబ్బు ఇక ఈ రోజు కొరకే, ఇక రేపనేదే లేదు అన్నట్టుగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి వారికి ఒక దినము ఇలాంటి కష్టకాలం ఈ లాక్‌డౌన్స్ వచ్చినప్పుడు ఆ డబ్బు లేక మరి ఇక ఏం లేదు కదా! ఇక మరి ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే ఇంక అని అలాంటి ఆలోచనలు వారు వెంటనే వారు కలుగుతాయి. So following God's advice, what? We are steward, the money given to us is God. And as God told, we don't spend simply, but we save, that will be a blessing for us. కాబట్టి మరి దేవుడు ఏ రీతి మనం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకుండా మరి దేవుడు ఏ రీతిగా అయితే చెప్పాడో అలాగా మనము దేవుని జ్ఞాన ప్రకారం మనము ఖర్చు పెట్టాలండి. Now again, I'll come back to the world. మరలా మనం లోకం వైపు చూసినట్లయితే Means what? World becomes prosper without God. ఇంకా లోకము దేవుడు లేకుండా ధనవంతులు అవుతూ ఉంటున్నారు.
The way the world does ungodly to get wealthy, I'll tell you something. మరి ఏ రీతిగా మరి దేవుడు లేకుండా వారు ఆ యొక్క డబ్బును వారు సంపాదిస్తుంటున్నారో నేను చెప్తాను. To get this money, they are so much stressed out that to start the day, they start with a pill, and to sleep, they end with a pill. So much of headache, stress is there to earn money. చూడండి మరి లోకంలో ఉన్నటువంటి వారు ఈ డబ్బును సంపాదించడానికి వారు మరి ఉదయాన్నే మరి ఆ యొక్క టాబ్లెట్ తో మరి ప్రారంభిస్తారు. మరలా నైట్ మరి టాబ్లెట్ తోటే ముగిస్తారు. ఎందుకంటే భయంకరమైనటువంటి తలనొప్పి లేక భయంకరమైనటువంటి ఆ యొక్క ఒత్తిడికి గురవుతూ ఉంటారు. This is what is Proverbs 10:22. God is telling that there will be no sorrows added to you with the wealth that God gives. మరి అందుకనే ఇక్కడ సామెతల గ్రంథం 10:22లో చూసినట్లయితే మరి ఇక యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంనిస్తుంది. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. So my humble request, stop reading the worldly rich people's biography and all to learn how to make money. మరి నా యొక్క నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే మరి ఇక లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యవంతులు ఎలా ధనవంతులయ్యారో, వారు ఎలా పాటించారో అలాంటి పుస్తకాలు చదవడం మానేసేయండి. But Bible tells Matthew 6:33, seek ye first the kingdom of God and his righteousness, all the things will be added unto you. మరి మత్తయి సువార్త 6:33 ప్రకారము మరి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. Bible clearly shows that you should not lust for the money, but money should not become your boss, but you should be boss of the money. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనము ఈ యొక్క డబ్బు కొరకు అత్యాశ కలిగి ఉండకూడదు. మరి కలిగి ఉండొద్దు. మనమే దానికి మరి అధికారిగా ఉండాలి. కానీ డబ్బు మనకు అధికారిగా గాని, యజమానిగా గాని ఉండకూడదు. You should not do any impulsive or just you feel, oh, I need a car, you take a loan and take. No, you plan your finance and you do, then there will be no tension to you. చూడండి మరి ఏదో ఇప్పుడు నాకు కారు కావాలి అన్నప్పుడు వెంటనే మరి ఏదో డబ్బు అలా అప్పు చేసు అలా కాదు గాని మరి మన ఆర్థిక స్థితి మనం గ్రహించుకొని ఓకే మేము ఇంత కట్టగలుగుతాం, మా దగ్గర ఇంత ఉంది అని ఆలోచన చేసుకొని మనం కార్ అయినా కొనుక్కోవచ్చు. Now you want to buy a car, you save earlier and you do it, and God supernaturally, like I told about Andrew, God can lead. But what happens when you depend on God? There's no headache, you can sleep peacefully. మరి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఒక కారు కావాలనుకోండి, దానికి ముందుగానే డబ్బు సమకూర్చుకోండి. ఇప్పుడు ఆండ్రూ బామ్మ గారికి ఏ రీతిగా అయితే దేవుడు సాయం చేశాడో అదే రీతిగా మీరు సమకూరుస్తున్నప్పుడు దేవుడు ఏదో రీతిగా మీకు సహాయపడతాడు. ఆ తర్వాత మీరు తీసుకోవడం ద్వారా, దేవుని పైన ఆధారపడడం ద్వారా మీకు ఎలాంటి తలనొప్పులు గాని, ఎలాంటి ఈ యొక్క అలజడులు కానీ, టెన్షన్, ఒత్తిడి అనేది ఉండదండి. So the two very important things towards prosperity is ఈ యొక్క మరి ఆ యొక్క ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, firstly is God is your source. మొట్టమొదటిది దేవుడే మనకు మూలాధారమై ఉంటున్నాడు. Yes, you are working, but God has given the talents, God has given you the power to earn the wealth. అవునండి. మనం పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా మనకు ఈ యొక్క ఐశ్వర్యం అంతా కూడా పొందుకోవడానికి తగిన జ్ఞానము సమస్తం కూడా దేవుడే మనకిస్తూ ఉంటున్నాడు. Second thing is we should have the mindset of steward, that the money I have is given by God, so I should use it wisely as the Spirit leads. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటిది కూడా అది ఆ డబ్బు దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏ రీతిగా మరి దేవుని ఆత్మ ద్వారా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడము జరిగించాలి అని మనం గుర్తించాలి. So when we do that, it takes away the stress and worry with money that comes to the world. మరి ఇక ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో లోకం నుండి వచ్చేటటువంటి యొక్క ఒత్తిడి గాని, ఆ యొక్క టెన్షన్ అవన్నీ కూడా మనకు ఉండవండి. When we do these two things, then the next thing is we start experiencing not just blessing, the greater blessings from God. ఎప్పుడైతే ఈ 2 విషయాలు మనం చేస్తామో కేవలం ఆశీర్వాదాలే కాదండి, ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం ప్రభువు నుండి రుచి చూడగలుగుతాం. Greater things he'll add unto us. మనకి గొప్ప విషయాలు మనకు కలుగుతాయి. That's what I'll be sharing next Monday. మరి ఏ రీతిగా మనకు గొప్ప విషయాల్లో ఇంకా మనము పొందుకుంటామో ఆ వచ్చే వారము నేను మరలా మీతో పంచుకుంటాను. I've told only little about tithe. I'll be telling in detail as we proceed. దశమభాగం కొరకు నేను కొద్దిగానే మీతో పంచుకున్నాను. ఇంకా ముందుకు వెళ్తుండగా నేను ఇంకా మీకు వివరంగా దశమభాగం గురించి వివరిస్తాను. But these two
important bullets or important points we heard today, you have to keep in mind. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి బుల్లెట్స్, ఈ 2 మాటలు ప్రాముఖ్యమైనటువంటివండి. ఈ 2 చాలా బాగా మనం గుర్తుంచుకోవాలి. God is your source, you are a steward. మొట్టమొదటిది దేవుడే మనకు మూలాధారమై ఉంటున్నాడు. రెండోది మనం దేవుని డబ్బుకు గృహ నిర్వాహకులంగా అంటే బాధ్యత వహించే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. David just gave back whatever he got because he knew it is God who has given. He gave wholeheartedly, thanking God. మరి దావీదు ఏదైతే తను కలిగి ఉన్నాడో మరి పూర్ణ హృదయంతో దేవునికి ఇవ్వడం అనేది జరిగిందని మనం చూసాము. దేవుడికి పూర్ణ హృదయంతో తను ఇచ్చాడు. We saw Abraham, he told, I don't want the riches of king of Sodom because otherwise he will tell that he has made me rich. God is one who is blessing me, and he became rich. అబ్రహాము గారిని చూసినట్లయితే మరి సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆ డబ్బుని ఏది కూడా తను స్వీకరించలేదండి. ఎందుకంటే ఒక దినాన నా ద్వారా నువ్వు ధనవంతుడు అయ్యావు అని రాజు చెప్పే అవకాశం ఉంది కాబట్టి మరి అబ్రహాము గారు అది స్వీకరించలేదు. దేవుడి యొక్క దేవుని యొక్క ద్వారానే ఆయన ధనవంతుడిగా అయినట్టుగా మనం చూసాం. We can see both in the life of Abraham and David, they experienced greater things from God. మరి ఇద్దరి విషయంలో కూడా మనకి దావీదు అదే రీతిగా అబ్రహాము వీరిద్దరి జీవితంలో చూసినట్లయితే దేవుడి నుండి గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకున్నారండి. So get ready to receive greater things next week from God. మరి కాబట్టి వచ్చే వారము దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు గొప్ప విషయాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. Amen. ఆమేన్. ఆమేన్. Any doubts ఏమైనా డౌట్స్ ఉన్నాయా? or received anything new today? Yes, Pastor garu. I know this is a totally new topic to you all, so you're not getting connected to that, but as it completes, you'll understand the total thing. ఇది మీకు పూర్తిగా మరి నూతనమైనటువంటి అంశంగా ఉంటుంది. మరి నాకు తెలిసి మీకు పూర్తిగా అర్థం కావట్లేదని, అయినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్తున్న కొలది మరి లోతులోకి వెళ్తున్న కొలది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. Like last time, Sister Kirti asked me the question, I told I'll answer only after 7th or 8th class. Okay, last time కీర్తి రవలియా Yeah, she asked the question. క్వశ్చన్ అడిగింది. మరి 6-7 క్లాసెస్ అప్పుడే నేను దానికి ఆన్సర్ ఇస్తానని చెప్పాను. The same way, if you people ask the question, I'll tell maybe class 5, class 4, I'll tell, but please ask the question. Or Ravali asks, okay. రవలి. Okay. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. All are silent. అర్థమైంది పాస్టర్ గారు క్లియర్ గా. Okay, then we can, I'll tell one thing. On Trinity, what Sister Maria shared that help you all? త్రిత్వం విషయంలో సిస్టర్ మరియ గారు చెప్పింది మీకు సహాయపడుతుందండి ఆ యొక్క మెసేజ్. After that, we send a video, a message by Pastor Jesudian that help you all. మీకు మెసేజ్ కూడా పంపించాను. జసోదియా ఇక సేవకుడు చెప్పినటువంటి ఆ యొక్క వీడియో అది మీకు విన్నారండి? అర్థమైందా? ఎస్ పాస్టర్ గారు, వీడియో చూసాం పాస్టర్ గారు, క్లియర్ గా అర్థమైంది పాస్టర్ గారు వీడియో అయితే. బట్ లిటిల్ మోర్ ఇంకా కొంచెం రెవల్యూషన్ ఉంటే ఇట్స్ బెటర్ పాస్టర్ గారు. Good. మరియా సిస్టర్ చెప్పింది అర్థమైంది పాస్టర్ గారు, బట్ నాట్ మోర్ కన్ఫ్యూజన్ మైండ్ వచ్చేసింది నాకైతే. Confusion mind. Okay. And this is the new month, so we had decided every month first week we'll have Lord's Supper, right? So tomorrow we'll have Lord's Supper. Pastor, you can ask Pastor to join so that he can conduct the service. ఓకే. Yeah. So tomorrow what we'll do is we'll have the Lord's Supper, and we'll have, మనకు ప్రభు వల్ల మనము తీసుకోబోతుంటున్నాం. and we'll clarify the doubts on Trinity. ఆ తర్వాత ట్రినిటీ విషయంలో మనము డౌట్స్ అని కూడా క్లారిఫై చేయబోతున్నాం. And then if time permits, we'll come to the next topic, that is prayer. ఓకే, సమయం ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ మనం ప్రార్థన గురించినటువంటి అంశంలోకి మనం వెళ్ళవచ్చు. Other than 2 questions what sister has sent, any other questions are there, please send across to us so that all the questions will be prepared
because we are not expert, we'll study the word, we'll try to clarify how much we understand. మరి ఇంకేమైనా ప్రశ్నలుంటే దయచేసి మీరు అడగండి. ఎందుకంటే వాటి నుండి గూడా మేము కూడా మేము నేర్చుకొని వివరించి సెర్చ్ చేసి మీకు చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏమైనా ప్రశ్నలుంటే దయచేసి అడగండి. Okay. And very important, like sister told, Trinity, it's not given in Bible, but it's a word used by us or for us to understand, yes, Father, they are one spirit, but three persons. మరి గుర్తుంచుకోవాలి, ఏకత్రిత్వము అనే పదము బైబిల్‌లో ఎక్కడ లేదు. కానీ మనకు అర్థం కావడానికి మనం ఉపయోగించుకున్నటువంటి పదాలివి. మరి ఒకే దేవుడే ఉంటున్నాడు. కానీ ముగ్గురు వ్యక్తులుగా మరి ఆయన ఒక్కడై ఉంటున్నాడని మనం గుర్తించాలి. And the video of Jesuddin really helps us to understand the love, the compassion, the plan of God in Trinity, and we are in that. మరి పాస్టర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌లో చాలా బాగా మనకు అర్థమవుతది. మరి ఈ ముగ్గురిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కనికరము, ఐక్యత, ఈ ఒకటే వన్నెస్ అనేది దానిలో మనం కూడా ఇమిడి ఉంటున్నాము అని మనం గుర్తిస్తున్నాం. It is not now, but even before the beginning, we were in God, and that is what he beautifully explained. మరి ఇప్పుడు కాదండి. అది ఆదిలోనే ప్రారంభంలోనే మనం కూడా ఆయనలో ఏకమై ఉంటున్నాము. అది ప్రారంభంలోనే మనం ఆయనలో మనం ఏకమై ఉంటున్నామని గుర్తించాలి. Anyway, we'll explain all the doubts. If it is there, you can just WhatsApp to us so that we will prepare and tomorrow we'll clarify all that.